నమస్తే, నేను డాక్టర్ ప్రణీత్ పొలమూరి. నేను కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కోసం అడిగే కామన్ క్వశ్చన్స్, వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఈరోజు ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాము. అందరూ భయపడే ప్రాబ్లం హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏం చేయాలి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, మనం చేయాల్సిన బాధ్యతలు ఏంటి, కామన్గా అడిగే క్వశ్చన్. సో హార్ట్ అటాక్ అనేది ఏ ఏజ్లో రావచ్చు అనేది కామన్గా చూస్తుంటాం. హార్ట్ అటాక్ రావడానికి ఏజ్ అయినా కూడా ఎక్సెప్షన్ కాదు. యూజువల్గా ఏజ్ పెరిగే కొద్దీ హార్ట్ అటాక్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆ కారణాలు మనం కనిపెట్టచ్చు, కొన్నిసార్లు కనిపెట్టలేము. హార్ట్ అటాక్ అనేది ఒక యాక్సిడెంట్ లాగా చూడాలి. ఎలా అయితే మనం యాక్సిడెంట్ని మనం ప్రెడిక్ట్ చేయలేము, యాక్సిడెంట్ని మనం ప్రివెంటే చేయగలుగుతాం. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అవ్వడానికి కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. లైక్ ట్రాఫిక్ విషయంలో చూస్తే, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మనం కంపేర్ చేసుకుంటే, ఒకవేళ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ మనం డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశం తక్కువ. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేస్తే ఈక్వల్లీ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాన్ని మనం తగ్గించవచ్చు. అలా అని రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. సో ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ రావడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ప్రతిసారి మనం దాన్ని సక్సెస్ఫుల్గా ఐడెంటిఫై చేయలేము. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆ హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం ఐడెంటిఫై చేసి ఈక్వల్లీ ఆ ప్రాబ్లమ్ని మనం రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ప్రతి ఏజ్లో హార్ట్ అటాక్ రావచ్చు. సో ఎవరు దాన్ని ఈజీగా తీసుకోవడానికి లేదు. సో ముఖ్యంగా మనం చూస్తే ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా మగవాళ్ళు 40 ఇయర్స్ దాటిన తర్వాత, ఆడవాళ్ళు 50 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆడవాళ్ళు 50 ఇయర్స్ లోపల కూడా హార్ట్ అటాక్ కొంతమందిలో వచ్చే అవకాశం ఉండొచ్చు. సో వీళ్ళల్లో కొన్ని స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకవేళ ఉంటే వాళ్ళల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆడవాళ్ళలో కామన్గా మనం చూసే ఇష్యూస్ ప్రెగ్నెన్సీతో పాటు ఉండే ప్రాబ్లమ్స్. లైక్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఏదైనా హైపర్ టెన్షన్ ఉందా, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డయాబెటీస్ ఉన్నా, అలాగే ఏదైనా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ కానీ లేదా సైకిల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళల్లో ఈ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏమైనా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అనేవి చెప్తాం. లైక్ ఏదైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ లాంటి ఏదైనా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వచ్చి అలాంటి మందులు ఏమైనా వాడుతూ ఉంటే దాని ద్వారా కూడా ఈ హార్ట్ అటాక్ లాంటి రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏజ్, జెండర్ ఒకటి రిస్క్ ఫ్యాక్టర్స్ మనం గమనించాల్సిన అవసరం ఉంది. స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ ఇంటేక్ ఏమైనా ఎక్సెస్ అయినప్పుడు, స్మోకింగ్ ఆర్ టొబాకో కన్జంప్షన్ ఇన్ ఎనీ ఫామ్, లైక్ స్మోకింగ్ సిగరెట్స్ కావచ్చు, గుట్కా చూయింగ్ కావచ్చు, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా ఆ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆల్కహాల్ ఇంటేక్ ఒకవేళ ఎక్సెసివ్గా తీసుకున్నప్పుడు దాని ద్వారా కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఏజ్ అండ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం యాడ్ అయితే రిస్క్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూస్తే హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొలెస్ట్రాల్. హైపర్ టెన్షన్ సాధారణంగా సైలెంట్ కిల్లర్ అంటాం. చాలామందికి హైపర్ టెన్షన్ ఉందని తెలియదు, ఉన్నా దాన్ని కంట్రోల్లో ఉంచుకోము, కంట్రోల్లో లేనందువల్ల వచ్చే ప్రమాదం. సో బీపీ ఈరోజు ఐడెంటిఫై అయితే రేపొద్దున హార్ట్ అటాక్ రాదు. బీపీ అనేది అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ దాటి కంట్రోల్లో లేనప్పుడు అది హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి బీపీ ఉన్నట్టు తెలీదు, అండ్ బీపీ తెలిసేటప్పటికే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. సో ఎప్పుడైతే అవకాశం తెలుగుతుందో అప్పుడు బీపీ చెక్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ బీపీ ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసి మందులు తీసుకుని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా కూడా హార్ట్ అటాక్ మనకు రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. షుగర్ ఆర్ డయాబెటీస్, అగైన్ మనకి సిమ్టమ్స్ సాధారణంగా తెలియకపోవచ్చు. అవకాశం ఉన్నప్పుడు షుగర్ ఉంటే చెక్ చేసుకోవడం అండ్ దాని ద్వారా కంట్రోల్లో పెట్టుకుని కూడా ఈక్వల్లీ హార్ట్ అటాక్ మనకు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. కొలెస్ట్రాల్ అగైన్ సేమ్ థింగ్. యూజువల్లీ వీటన్నిటికీ సిమ్టమ్స్ ఉండవు, టెస్ట్ చేసుకోవడం, అలాగే దాన్ని టెస్ట్ చేసుకుని తెలుసుకున్న తర్వాత వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా హార్ట్ అటాక్ అనేది రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో వేరియస్ రీజన్స్ వల్ల మనం హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా ఈక్వల్లీ జనాల్లో అవగాహన పెరిగింది, కొంచెం భయము పెరిగింది. సో టెస్ట్ చేసుకుని మనం రిస్క్ అనేది తెలుసుకుని దాన్ని ప్రివెంట్ చేసుకోవడం కోసం ఈ మధ్య చాలామంది ముందుకు వస్తున్నారు. కామన్గా చేసే టెస్ట్లో
ఈసీజీ, ఇకో, టీఎంటీ అండ్ చేసుకుని డాక్టర్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. సో ఈసీజీ, ఇకో, టీఎంటీ టెస్ట్ చేయించుకుని ఆ టెస్ట్ నార్మల్గా ఉంటే దాంతో హార్ట్ అటాక్ వచ్చే ప్రివెన్షన్ చేయొచ్చా, ఆర్ నాకు హార్ట్ అటాక్ రాదు అనే ధీమాని మనం చూసుకోవచ్చా? ఆన్సర్ ఈజ్ నో. ఒక వ్యక్తికి ఈసీజీ, ఇకో, టీఎంటీ నార్మల్ ఉన్నంత మాత్రాన రేపు పొద్దున హార్ట్ అటాక్ రాదు అని గ్యారంటీ లేదు. ఈసీజీ ఒకవేళ నార్మల్గా ఉందంటే ఇప్పుడు దాకా మనకి ఏమీ హార్ట్ ప్రాబ్లం లేదు అని చెప్పొచ్చు. ఈసీజీ ఒకవేళ అబ్నార్మల్గా ఉందంటే ఆల్రెడీ హార్ట్ మీద ఏదో ఒక ప్రాబ్లం జరిగినట్టు లెక్క. అలాగే ఈకో టెస్ట్ కూడా చూస్తే అవన్నీ నార్మల్ వ్యక్తికి నార్మల్గానే ఉంటుంది, ఇప్పుడు దాకా హార్ట్కి ఏమీ డ్యామేజ్ అవ్వలేదు అని దాని అర్థం. సిమిలర్లీ టీఎంటీ కూడా ఒకవేళ నార్మల్గా ఉంటే ఇప్పుడు వరకు హార్ట్లో ప్రాబ్లం ఏమీ లేదు, దాని అర్థం ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రాదు అని గ్యారంటీ లేదు. ఆ వ్యక్తికి ఇప్పుడు దాకా ప్రాబ్లం ఏమీ లేదు అన్నట్టే లెక్క. సిమిలర్లీ ఏదైతే హార్ట్ అటాక్ మనం యాక్సిడెంట్ లాగా ఎలా అయితే మనం కంపేర్ చేస్తున్నామో ఇప్పుడు దాకా ఏమీ ప్రాబ్లం రాలేదు. బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకవేళ ఉంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అవి అబ్నార్మల్గా ఉంటే ఇప్పుడు దాకా ఏమీ ప్రాబ్లం రాలేదు, కానీ రేపు పొద్దున అది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో ఇవి నార్మల్గా ఉన్నంత మాత్రాన గ్యారంటీ అనేది లేదు, అలాగే రిలాక్స్ అవ్వడానికి కూడా లేదు. సో హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది యాంజియోగ్రామ్ కూడా చేసుకుంటారు, సిటీ యాంజియోగ్రామ్ కావచ్చు లేదా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ కూడా చేసుకోవచ్చు. వాటిల్లో బ్లాకేజెస్ ఒకవేళ లేవు, అది కూడా రేపు పొద్దున హార్ట్ అటాక్ రాదు అని గ్యారంటీ లేదు. సో ఒక వ్యక్తికి నార్మల్ యాంజియోగ్రామ్ ఉన్నప్పటికీను రేపు పొద్దున హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ టెస్ట్లు అవన్నీ ఇప్పుడు దాకా ఉన్న ప్రాబ్లమ్ని వరకు చెప్తాయి, కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని ప్రెడిక్ట్ చేయడానికి మనకి ఇవి గ్యారంటీ కాదు. సో ఈసీజీ, ఇకో, టీఎంటీ, యాంజియోగ్రామ్ కూడా ఒకవేళ నార్మల్ అయినంత మాత్రాన రేపొద్దున హార్ట్ అటాక్ రాదు అనే గ్యారంటీ లేదు. ఆ హార్ట్ అటాక్ రావాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ ఐడెంటిఫికేషన్, రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చేయాల్సిన రీజన్స్ ఏంటి అండ్ ఈక్వల్లీ మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఏం చేయాలి అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒకసారి హార్ట్ అటాక్ వస్తే ట్రీట్మెంట్ చేయించుకున్నారు, లైక్ స్టెంటింగో లేదో సర్జరీ చేయించుకున్నారు, మళ్ళీ హార్ట్ అటాక్ రాదు అని చాలామంది రిలాక్స్ అయిపోతుంటారు. అలా లేదు. వ్యక్తికి హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏదైతే ఉందో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం సరిగ్గా మేనేజ్ చేయకపోతే మళ్ళా దెబ్బ తగిలి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి హార్ట్ అటాక్ ఒక వ్యక్తికి జరిగినప్పుడు అక్కడి నుంచి రెస్పాన్సిబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఆ వ్యక్తి మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బికాజ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రతి అటాక్తోనూ గుండెకి దెబ్బ తగులుతుంది అండ్ మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దెబ్బ తగిలి గుండె మళ్ళీ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ హార్ట్ అటాక్ మీ అందరికీ తెలిసిందే, లైఫ్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో ఛాన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి అటాక్ వచ్చినప్పుడు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ మళ్ళీ అటాక్ రాకుండా ఉండడానికి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో బ్లడ్ థిన్నర్స్ వాడాల్సిన అవసరం ఉంది, రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ డాక్టర్ని సంప్రదించి డిస్కషన్ చేయడం ద్వారా నేను ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా నేను ఏమేమి అలవాట్లు మార్పులు చేయాలి మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయడానికి, అలాగే బెటర్ లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం మనం డిస్కషన్ చేయడం ద్వారా ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం ఇంప్రూవ్ చేసి భయం లేకుండా నిశ్చింతగా మనం లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంది. ఒక వ్యక్తికి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లైఫ్ ఆగాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన పనులు మనం చేసుకుంటున్న తీరు అన్నీ నిరంతరం అలాగే జరగాలి. హార్ట్ అటాక్ వచ్చినంత మాత్రాన నిరాశ చెందకూడదు. మనం ఏవైతే పనులు చేసుకోవాలనుకుంటున్నామో, మనం ఎలా అయితే మన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నామో ఆ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఏదైతే కన్సర్న్స్ ఆర్ అప్రిహెన్షన్స్ ఉంటాయో ఆ అప్రిహెన్షన్స్ అనేవి డాక్టర్ తోటి మనం డిస్కస్ చేస్తే అప్రిహెన్షన్స్ అవన్నీ మనం క్లియర్ చేసే అవకాశం ఉంది. హార్ట్ అటాక్ వచ్చినంత మాత్రాన లైఫ్ ఆగకూడదు అండ్ మన లైఫ్ స్టైల్ కూడా ఏమీ చేంజెస్ చేయకూడదు. బట్ అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే బ్యాడ్ లైఫ్ స్టైల్ ఆర్ అన్ఫేవరబుల్ లైఫ్ స్టైల్ ఒకవేళ ఉండి దాని ద్వారా ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే వాటిలో ఖచ్చితంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అలా అని యాక్టివిటీస్ చేయకూడదు లేదా ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుని మాత్రం లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో హార్ట్ అటాక్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ప్రిడిక్షన్
ఆల్వేస్ కాకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం మేనేజ్ చేసి మనం హార్ట్ అటాక్ని రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తుంది అనే అనుమానం ఉంటే డాక్టర్ని సంప్రదించండి. కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయడం ద్వారా హార్ట్ అటాక్ని ప్రెడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఈ భయం లేకుండా మనం నిశ్చింతగా మన లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది.